బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు చదువుకొని ఇతరులను చదివించాలి. ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. తండ్రిని స్మృతి చేస్తే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి అనే విషయాన్ని మీరు అందరికీ తెలియచేయండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, మనుషులకు ఏ ఏ చింతలు ఉన్నాయి? పిల్లలైన మీకు ఏ చింత లేదు, ఎందుకు? సమాధానము, మనుషులకు ఇప్పుడు అన్ని చింతలే చింతలు. పిల్లలకు జబ్బులొస్తే చింత, కొడుకు మరణిస్తే చింత, కొడుకు పుట్టకుంటే చింత, ఎవరి వద్దనైనా ధాన్యము ఎక్కువగా స్టాకు ఉంటే పోలీసు వారు లేక ఆదాయపు పన్నువారు వస్తే చింత. ఈ ప్రపంచమే మురికి ప్రపంచము, దుఃఖమిచ్చే ప్రపంచము. కానీ పిల్లలైన మీకు ఎలాంటి చింత లేదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే మీకు సద్గురువైన బాబా లభించారు. చింతల నుండి అతీతముగా చేసే స్వామి సద్గురువు. ఇలా పాట కూడా పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎలాంటి చింతలు లేని ప్రపంచంలోకి వెళ్తారు.